హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. రాత్రి 9 గంటలకు బత్తిని కుటుంబ సభ్యులు చేప మందు పంపిణీ చేస్తున్నారు. గత రాత్రి 9 గంటలకు ప్రారంభమైన చేప మందు పంపిణీ ప్రక్రియ ఈవేళ రాత్రి వరకు కొనసాగనుంది. మరోవైపు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం కోసం వివిధ రాష్ట్రాల నుంచి రోగులు భారీగా తరలివస్తున్నారు. లక్షల సంఖ్యలో ప్రజలు తరలివస్తుండటంతో ప్రభుత్వం అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసింది. 3 రోజుల పాటు వసతి, భోజనం, మంచినీళ్లు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చేప మందు పంపిణీ జరుగుతుండటంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్ ఎంజే మార్కెట్ నుంచి వచ్చే ట్రాఫిక్ను పోలీసుల అబిడ్స్ నాంపల్లి జీపీఓ వైపు మళ్లించనున్నారు. ఎంజే బ్రిడ్జ్, బేగం బజార్ నుంచి నాంపల్లి వైపు వెళ్లే వాహనాలను అలస్కా జంక్షన్ వద్ద దారుసలం, ఏక్ మినార్ వైపునకు మళ్లిస్తారు. ఎంజే మార్కెట్, తాజ్ ఐలాండ్ మధ్య ప్రైవేట్ భారీ రవాణా వాహనాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆ మార్గంలో వచ్చే వాహనాలను ఎంజే మార్కెట్, ఏఆర్ పెట్రోల్ బంక్ నుంచి జీపీఓ వైపునకు మళ్లించనున్నారు. నాంపల్లి వైపు నుంచి చేప ప్రసాదం కోసం వచ్చే కార్లు వంటి 4 చక్రాల వాహనదారులు తమ వాహనాలను గృహకల్ప, గగన్ విహార్, చంద్ర విహార్ వద్ద పార్క్ చేయాలని సూచించారు. వాహనాల పార్కింగ్ అనంతరం గేట్ నెంబర్ 2 నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఎంజే మార్కెట్ నుంచి వచ్చే ద్విచక్ర వాహనదారులు మనోరంజన్ కాంప్లెక్స్లో తమ వాహనాలను పార్క్ చేయాలి. కాగా నాంపల్లి నుంచి వచ్చేవారు షెజాన్ హోటల్ పక్కన ఉన్న భీమ్రావ్ బడా సమీపంలో పార్క్ చేసుకోవాలని వివరించారు. అంశంలో మరిన్ని వివరాలు మా ప్రతినిధి శైలజ అందిస్తారు. శైలజ, చేప మందు వితరణ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు, వివరాలు ఏంటి? రైతులతో ఏదైతే నిన్న మృగశిర కార్తె సందర్భంగా ప్రారంభమైన చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఏదైతే రాత్రి 9 గంటలకు కూడా ఇటు చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. రాత్రి 9 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఉదయం నుంచి కూడా ఇటు భక్తులు, జనాలు తరలిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అదే విధంగా దాదాపు ఇప్పటి వరకు కూడా 40,000 మంది అయితే ఈ చేప ప్రసాదాన్ని స్వీకరించడానికి హాజరయ్యారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా మరి కొంతమంది తరలి వచ్చే అవకాశం ఉంటుంది, చేప ప్రసాదాన్ని స్వీకరించే అవకాశం ఉంటుందని చెప్పేసి మనకు సమాచారం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఏర్పాట్లు కావచ్చు, అదేవిధంగా పడుకోవడానికి దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి పడుకోవడానికి, అదేవిధంగా ఇంటికి సంబంధించి, అదేవిధంగా నీటికి సంబంధించి ఇలాంటి సౌకర్యాలు చోటు చేసుకోకుండా దాని పట్ల కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఇటు ఎన్జిఓస్ కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్న పరిస్థితి. అయితే ఇటు నాంపల్లి గ్రౌండ్ లో కూడా రాత్రి వేళలో అంటే ఎప్పుడు కూడా ఉదయం పూట ఈ మృగశిర కార్తె చేప ప్రసాదం ఉంటుంది. కాకపోతే 15 సంవత్సరాల తర్వాత నిన్న రాత్రి నుంచి కూడా ఇటు చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం అయితే కొనసాగింది. ఇక రాత్రి వేళలో ఈ చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో కూడా మరి పోలీస్ బలగాలు కూడా ఎక్కువగా మోహరించిన పరిస్థితి. రాత్రి 1 గంటల వరకు కూడా 4 బృందాలుగా పోలీసులు అయితే భారీగా మోహరించిన పరిస్థితి మనం చూస్తున్నాము. అదేవిధంగా ఎన్జిఓస్ కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు సౌకర్యాల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఇటు జనాలకి కావాల్సిన ఫుడ్ పరిస్థితి కావచ్చు, అదేవిధంగా నీటి పరిస్థితి కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కావచ్చు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏవైతే ఈ గ్రౌండ్ లో షెడ్స్ ఉన్నాయో ఆ షెడ్స్ లలో కూడా వీళ్ళు రాత్రి పూట పడుకున్న పరిస్థితి మనం చూస్తున్నాము. మరి దానికి సంబంధించి కూడా ఎవరికి ఎలాంటి అడ్డంకాలు, ఎలాంటి అసౌకర్యం లేకుండా ఇటు అదేవిధంగా చిన్నపిల్లలు, మహిళలు కూడా ఎక్కువ మొత్తంలో ఇక్కడికి చేరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాము. మరి దానికి సంబంధించిన మహిళల భద్రతకు సంబంధించి కూడా ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా 4 బృందాలుగా పోలీసు అధికారులను అయితే మోహరించిన పరిస్థితి మనం చూస్తున్నాము. రాత్రి 1 గంటల వరకు కూడా ఇటు భారీ ఎత్తున జనాలైతే తరలి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు దాదాపు 15,000 మంది అయితే ఇటు చేప ప్రసాదాన్ని స్వీకరించడానికి అయితే వచ్చారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం ఉంది. ఇంకా సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మరి ఇంకా కొంత ఎక్కువ మంది కూడా చేప ప్రసాదాన్ని స్వీకరించే అవకాశం ఉంటుంది. దాదాపు ఏదైతే నిన్న ప్రకటించినట్లుగా నిన్న సాయంత్రం నుంచి రాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు, రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా దూర ప్రాంతాల నుంచి, దూర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు మాత్రమే ఇటు చేప ప్రసాదాన్ని స్వీకరించాలి. ఏదైతే హైదరాబాద్ వాసులు ఉంటారో వాళ్ళు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా వాళ్ళు చేప ప్రసాదాన్ని స్వీకరించాలి వచ్చి అని చెప్పేసి చెప్పారు. ఏదైతే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. దాదాపు 1,45,000 వరకు అయితే చేపలను తీసుకువచ్చారు. ఇంకా అదనపు చేపలు కావాలంటే కూడా ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో మాకు అందుబాటులో ఉన్నాయని చెప్పేసి కూడా
ఇటు నిన్న మనతోటి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మాట్లాడిన పరిస్థితి మనం చూస్తున్నాము. మరి దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు ఇటు పెద్ద మొత్తంలో చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. ట్రాఫిక్ విషయంలో కావచ్చు, ఇక్కడికి దూర ప్రాంతాల నుంచి వాహనాలలో వచ్చిన వారికి పార్కింగ్ విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో ఇటు భద్రత అనేది ఇటు పోలీస్ అధికారులు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు, అదేవిధంగా తిండి నీరు వీటి విషయంలో ఇటు ఎన్జిఓస్ కూడా మొదటి పాత్ర పోషిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇటు చేప ప్రసాదాన్ని స్వీకరించడానికి ఎక్కువగా ఇటు ఒడిశా, మహారాష్ట్ర, అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి వెళ్ళి దేశ నలుమూలల నుంచి కూడా ఇటు చేప ప్రసాదాన్ని స్వీకరించడానికి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. మరి దానికి సంబంధించి కూడా ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్క విషయంలో ఇటు అధికారులు అయితే దీనిపై చర్యలు చేపట్టిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఏదైతే దాదాపు వారం రోజుల కిందట కూడా దీనికి సంబంధించి ఏర్పాటు అయితే మనకు ప్రారంభమైన పరిస్థితి మనం చూస్తున్నాము. నిన్న రాత్రి 9 గంటల నుంచి కూడా నిన్న ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఇటు జనాలు, అదేవిధంగా భక్తులు బారులు తీరిన పరిస్థితి క్యూ లైన్లలో. అయితే వారికి సంబంధించిన సౌకర్యాల విషయంలో కూడా ఎప్పటికప్పుడు పోలీస్ అధికారులు ఆరా తీస్తూనే ఉన్నారు. మరి దానికి సంబంధించి కూడా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వరకైతే చేప ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇటు దగ్గర ప్రాంతాలలో ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా పంపిణీ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఎవరికి సంబంధించిన అంటే దూర ప్రాంతాల నుంచి ఇలా వచ్చే వరకు వారికి సంబంధించిన లాంగ్వేజ్ లలో కూడా ఇక్కడ అనౌన్స్ చేసుకున్నారు. ఎప్పటి వరకు ఈ చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం ఉంటుంది, ఎవరెవరు ఎక్కడ తీసుకోవాలి, ఏ క్యూ లైన్లలో నిలబడాలి అని చెప్పేసి కూడా వారికి సంబంధించిన లాంగ్వేజ్ లలో కూడా ఇక్కడ వాళ్ళకి వినిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. సాయంత్రం 6 గంటల వరకు అయితే ఈ చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఇంకా కొంతమంది జనాలు ఎక్కువగా తరలి వచ్చే అవకాశం ఉంటుంది. వారికి సంబంధించిన సౌకర్యాల విషయంలో కూడా ఇటు అధికారులు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా నిమగ్నం అయ్యారని చెప్పేసి చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ శైలజ. ఇప్పుడు